హాయ్ హలో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో వచ్చేసి ఆలు కర్రీకి అయితే ఇలా తిరువాత వేసేసుకున్నాను. తిరువాత కాలిన తర్వాత ఆనియన్స్ టొమాటోస్ అయితే వేసేసాను. ఆనియన్స్ టమాటాస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆలు వేసేస్తాను. ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పు కారం మసాలా అయితే వేసేసుకొని ఆలు కర్రీ అయితే రెడీ చేసేసుకుంటాము. మీలో ఎంతమందికి ఆలు కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయండి. చిచ్చి చిచ్చి లైవ్ అని చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది. సారీ లైవ్ కాదు, ఇది వీడియో. ఫుల్ వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను, లైవ్ అంటున్నాను. మిస్టేక్లో అలా వచ్చేసింది అంతే. ఇది బాగా మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారము మసాలా అంతా వేసేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతలోపు అయితే రైస్కి అయితే రెడీ చేసేయాలి. రైస్ వచ్చేసి పులగం చేస్తున్నాను. మా సైడ్ అయితే పులగం అంటారు, మా నంద్యాల సైడు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అన్నము పెసరబ్యాళ్ళు, బియ్యము పెసరబ్యాళ్ళు నానేసి తర్వాతకేసి పులగం అయితే చేస్తాము మా ఇండ్లలో అయితే. మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో, దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. దాంట్లోకి ఆలు కాంబినేషను సూపర్ ఉంటుంది, వేడి వేడిది. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. నవ్వు వస్తుంది వీడియో తీస్తుంటే. ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చెయ్యండి అని చెప్పి ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందన్నమాట ప్రతిసారి. అయ్యో కారం పొడి అయిపోయింది, ఎలా ఫ్రెండ్స్? మసాలా వేస్తాను కదా సరిపోతుంది. ఇంకా ఎలాగో నేను కారం ఎక్కువ తినను, కారం తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి కారం తినను అన్నమాట. మసాలా వేసేస్తాను లైట్గా అంతే. లాస్ట్లో కొంచెం మసాలా వేసేస్తే సరిపోతుంది. కొబ్బరి ఉప్పు కారం మిక్సీ కడిచేసి మసాలా వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. కొద్దిగా వాటర్ వేసి ఇంకా ఉడికిచ్చేసుకొని మసాలా వేసేస్తే సరిపోతుంది. ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అంతే సింపుల్. ఇది మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో కొబ్బరి పొడి వేసేసుకొని, అదే మసాలా అంటాం కదా, మసాలా వేసేసుకొని దించేసుకోవడమే అంతే. ఫైనల్ లుక్. కొత్తిమీర అల్లము కొబ్బరి అన్నీ మిక్సీ కాడిచ్చి దీంట్లో వేసేసుకోవడమే. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.